సో హే గాయ్స్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు మనకి ఏంటంటే జాబ్ రోల్ అయితే నెల్సన్ అనే ఒక కంపెనీ అయితే ఇచ్చింది. సో వీళ్ళు వచ్చి హైబ్రిడ్ మోడ్లో జాబ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఇది వచ్చి వీళ్ళు మెయిన్గా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ .NET కానీ జావా, పైథాన్, సో ఇవి వచ్చి ఉంటే మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ లాంగ్వేజ్తో వచ్చింది అయితే చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ ఏదైనా పర్వాలేదు, వీళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మెయిన్గా ఏంటంటే మీకు శాలరీ ప్యాకేజ్ మాట్లాడుకుంటే 5 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అయితే ఉంది వీళ్ళ దగ్గర అయితే. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీరు నెగోషియేట్ కూడా చేసుకొని శాలరీ ప్యాకేజ్ పెంచుకోవచ్చు. ఫ్రెషర్స్కి అయితే 5 lakhs అయితే ఖచ్చితంగా ఇస్తారని క్లియర్గా మెన్షన్ కూడా చేశారు. సో ఇప్పుడు మనం ఈ జాబ్ లింక్ అయితే నేను చెప్తున్నాను ఏంటంటే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇప్పుడు మనం జాబ్ రోల్ గురించి ఏందని మాట్లాడుకుంటే అయితే సో చూసుకోవచ్చు నా స్క్రీన్ మీద బ్యాక్ అండ్ ఇంజనీర్ అని ఒక రోల్. సో బ్యాక్ అండ్ ఇంజనీర్ అంటే ఏంటంటే మీరు సర్వర్ కానీ సో డేటాబేస్ని సెట్ చేసుకోవడం కానీ మెయింటైన్ చేయడం ఇదన్నీ బ్యాక్ అండ్ ఇంజనీర్ చేస్తారు. సో మెయిన్ పాయింట్ ఇక చూసుకోవచ్చు, హైలైట్ పెద్ద బెటర్ ఏంటంటే .NET జావా పైథాన్ వచ్చి ఉంటే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అని. సో బెంగళూరు లొకేషన్ స్పాట్ ఉంది కాబట్టి అక్కడనే హైబ్రిడ్ మోడ్ అయితే ఉంటే మీరైతే టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఒక రోల్లో ఫుల్ టైంలో అయితే చేస్తారు మీరు హైబ్రిడ్ మోడ్లో. అదే క్లియర్ మెన్షన్ చేస్తాను. అట్ నిల్సన్ we believe that career growth is a partnership. You are ultimately own fuel and set the journey by joining our team of nearly 14,000 associations and clear mention. మీ జాబ్ రోల్ చూసుకున్నారు. యువర్ ప్రైమరీ ఆబ్జెక్ట్ ఈస్ టు ఎన్ష్యూర్ ప్రాజెక్ట్ గోల్స్ అండ్ అచీవ్డ్ అండ్ అలైజ్డ్ విత్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్. సో బిజినెస్ ఆబ్జెక్టివ్స్ని ఇచ్చిన ప్రాజెక్ట్స్ని అచీవ్ చేసుకోవడమే మీ వర్క్ అయితే ఉంటుంది. క్లోజ్ విత్ యువర్ స్క్రమ్ టీమ్ అండ్ ప్రోగ్రామింగ్ టీమ్ టు టెస్ట్ కానీ. సో మీ టీమ్తో 2 teams అయితే ఉంటే అవిట్లో కొన్నిట్లో టెస్ట్, కొన్నిట్లో డెవలప్మెంట్, కొన్నిట్లో ఇంప్లిమెంటేషన్, క్వాలిటీ సాఫ్ట్వేర్ కానీ, ప్రొడక్ట్ వైజ్ స్టాండింగ్ ఎలిజిబుల్ మెథడాలజీస్ కానీ. సో ఇట్లా డిఫరెంట్ రూల్స్ అయితే మీరు అయితే మెయింటైన్ చేసుకుంటూ అయితే ఉంటారు. సో ఇప్పుడు మనం రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే అయితే ఇక్కడ నా స్క్రీన్ మీద చూసుకోవచ్చు. బిల్డ్ స్కేలబిలిటీ కానీ, రిలయబిలిటీ కానీ, కాస్ట్ ఎఫిషియన్సీ కానీ, సొల్యూషన్స్ కానీ ఫర్ బోత్ ద క్లౌడ్ అండ్ ఆన్ ప్రిమిసెస్. సో క్లౌడ్ ఎందుకంటే సర్వర్ సైడ్ క్లౌడ్స్ కూడా మెయింటైన్ చేస్తాం, డేటాబేస్ వేరే కూడా ఉంటాయి కాబట్టి అందుకే క్లౌడ్ అండ్ ఆన్ ప్రిమిసెస్ అని మెన్షన్ చేశారు. కరెంట్ టెక్నాలజీ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ లీగల్లీ టెక్నాలజీస్ అయితే లెగసీ టెక్నాలజీస్ అని మీకు మెన్షన్ చేశారు. అండర్స్టాండింగ్ మీన్ ద అచీవ్మెంట్స్ నీడ్స్ టు చేంజ్ ద మీట్ రిక్వైర్మెంట్స్. సో మీకు రిక్వైర్మెంట్స్ని అయితే మార్చుకోవడం ఉంటే కొన్నిసార్లు సో వీటిని మార్చుకొని చేసుకోవడం కానీ, ప్రొవైడ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ సపోర్ట్ టు వేరే ప్రాజెక్ట్ టీమ్స్ కూడా కానీ. సో మీరు ఒక్కటి దానికి చేసుకో, వేరే ప్రాజెక్ట్ టీమ్స్ కూడా మీకు సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో కీ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే 0 to 3 years ఆఫ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, అది కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటే మీకు అయితే యాడెడ్ అడ్వాంటేజ్. అట్లనే ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అని మెన్షన్ చేశారు కదా. సో బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా చేసుకోవచ్చు అని క్లియర్ అంటే మెన్షన్ చేయలేదు స్పెసిఫిక్ ఇదే చేసిన వాళ్ళని. ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ టూల్స్ అండ్ సర్వీసెస్లో కానీ, అంటే నేను ఆల్రెడీ చెప్పాను .NET కానీ, C Stack కానీ, బేసిక్ కానీ, ఆస్పెక్ట్ నెట్ ఆర్ జావా ఆర్ పైథాన్. సో వీటిలో ఏదో వచ్చినా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. SQL స్ట్రాంగ్ ఇన్ SQL అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ విత్ orchestration టూల్స్ అంటే Apache Airflow కానీ ఆర్ సిమిలర్ టూల్స్ ఈజ్ ఏ ప్లస్ అంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవన్నీ కూడా. అట్లనే నాలెడ్జ్ విండోస్ మీద, లైనక్స్ మీద, యూనిక్స్ మీద మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే బెటర్ అని మెన్షన్ చేస్తారు. అండర్స్టాండింగ్ ఇన్ జావా, J2EE, స్ప్రింగ్ బూట్, క్లౌడ్ ఫ్రేమ్వర్క్స్ మీద కానీ, అట్లనే నాలెడ్జ్ ఆన్ ఎజైల్ స్క్రమ్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ కానీ, నాలెడ్జ్ ఇన్ డేటాబేస్ లైక్ SQL సర్వర్ కానీ ఆర్ ఒరాకిల్ కానీ. సో ఇట్లా మెన్షన్ చేశారు మనకైతే. అంటే నాలెడ్జ్ ఉండాలి, మీకు పర్ఫెక్షన్తో వచ్చింది అని ఏం లేదు. సో కొన్ని ప్లస్ అని మెన్షన్ చేసినా వచ్చుంటే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే. నాలెడ్జ్ ఇన్ GitLab కానీ, బిట్ బకెట్ ఈజ్ ఎ ప్లస్ అని మెన్షన్ చేశారు. AWS అయితే మనకి అమెజాన్లో అమెజాన్లో ఎవరైతే ఇంటర్న్షిప్ కానీ లేకపోతే AWS నేర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే తెలిసి ఉంటాయి. AWS అమెజాన్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో స్ట్రాంగ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ అనలిటిక్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఇన్ ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇవన్నీ మైండ్ సెట్ అట్రిబ్యూట్స్ ఇవన్నీ మెయిన్గా
కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, అనలిటిక్స్ స్కిల్స్, క్విక్ లెర్న్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ కానీ. సో ఇవైతే ఉండాలి. మెయిన్గా అప్లై నో కొడితే మనం నెక్స్ట్ పేజ్కి అయితే వస్తాం. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండాలి. సో లేదనుకుంటే రెజ్యూమ్ అప్లై చేసుకొని ఫుల్ నేమ్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ కరెంట్ లొకేషన్ ఇచ్చేసిన తర్వాత కరెంట్ కంపెనీ ఉంటే ఇవన్నీ, లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టాను. సో మెయిన్గా నేను ఆల్రెడీ పైన మెన్షన్ చేయకపోయినా కూడా ఇక్కడ కింద ఖచ్చితంగా లింక్డ్ఇన్ యూఆర్ఎల్ మెన్షన్ చేయాలి, ట్విట్టర్ యూఆర్ఎల్ మెన్షన్ చేయాలి, గిట్హబ్ యూఆర్ఎల్, సో పోర్ట్ఫోలియో యూఆర్ఎల్, ఇంకా అదర్ వెబ్సైట్స్ ఏదైనా ఇంకా మీదికి ఉంటే అవి మెన్షన్ చేసి కరెంట్ ఏదైనా ఉంటే ఇవన్నీ, లేకపోతే నాట్ అప్లికబుల్ శాలరీ అయితే ఇచ్చేసాను. సో ఎక్స్పెక్ట్ అయితే 5 అయితే పెట్టవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకెక్కువ కూడా పెట్టుకోవచ్చు. కైండ్లీ మెన్షన్ యువర్ నోటీస్ పీరియడ్ అయితే ఇమీడియట్ అని పెట్టండి. కైండ్లీ కరెంట్ లొకేషన్ అయితే పెట్టేసాను మనం, హైదరాబాద్, బెంగళూరు, సో ఎక్కడైతే అక్కడ. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక మన బాక్స్లో టిక్ మార్క్ కొట్టేసి సబ్మిట్ అప్లికేషన్ కొడితే సబ్మిట్ అయితే అయిపోతుంది మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో ఇదైతే మన అప్లికేషన్ ప్రాసెస్ మొత్తము. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ మీకు మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేసిన అప్లికేషన్లో కూడా చూసుకుంటే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ డేటాబేసెస్ మీద కానీ నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే ఈ లాంగ్వేజ్ స్కిల్స్ వస్తుంటే సో చాలామంది ఇప్పుడు జావా, పైథాన్ నేర్చుకుంటారు కాబట్టి అప్లై చేసుకోండి క్లియర్గా చెప్తున్నాను. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయఅయితే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.